హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు సూపర్ టేస్టీ లెమన్ రైస్ చేసాం ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా ఉందంటే ముందుగా అయితే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ముందుగా లెమన్ జ్యూస్, అలాగే పల్లీలు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, సాల్ట్, జీలకర్ర, ఆవాలు, అలాగే అల్లం తురుము, నెక్స్ట్ శనగపప్పు, మినప్పప్పు అనమాట. ఇవేనండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఈ గిన్నెలో అయితే ఆయిల్ వేసుకున్నాను. ముందుగా అయితే పల్లీలు వేయించుకోవాలండి. సూపర్ హెమ్మీ టేస్ట్ అండి లెమన్ రైస్ మాత్రం. అది కూడా క్విక్గా సింపుల్గా అయిపోయే లెమన్ రైస్ అనమాట. పిల్లలు లంచ్ బాక్స్కి చాలా తొందరగా అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పల్లీలు వేగుతున్నప్పుడే మనం కొంచెం శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోవాలండి. వేసి కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే పల్లీలు మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోనే మనము జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పల్లీలు ఎగిపోయాయి కదా, ఇప్పుడు అన్నీ ఎగిపోయాయి అనమాట పోపులన్నీ. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం తురుముకున్న అల్లం కూడా వేసుకోవాలన్నమాట. మీకు చెప్పాలండి ఏంటి అంటే, ఇందులో మనం లెమన్లో కొంచెము షుగర్ అయితే వేసుకోవాలండి ముందుగానే. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. లెమన్లో మనం షుగర్ వేయడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే పసుపు, అలాగే ఇంగువ, నేను రైస్లోనే సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. కొంచెము ఇందులో కొంచెం మనము ఆవ పొడి, మెంతి పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, నేను ముందుగా అన్నం ఉడికించి చల్లార్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ అన్నంలో మనం ఎంత కలిపేసుకోవడమేనండి. చూసారా ఎంత సింపుల్ రెసిపీయో. ఇప్పుడు ఇదిగోండి, మనం ముందుగా లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా, దీనిలో నేను షుగర్ వేసుకొని కలుపుకొని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఆ లెమన్ జ్యూస్ అంతా రైస్కి పట్టేటట్టు అనమాట. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు కూడా ఇందులో వేసుకోవడమేనండి. ఎంత సింపుల్ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తారా ఫ్రెండ్స్, ఈ వంటకం అయితే బ్యాచిలర్స్ పిల్లలు కూడా చేసుకోవచ్చండి. వాళ్ళకి సింపుల్గా అయిపోయే రెసిపీ అన్నమాట. ప్లీజ్ అండి లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా, చూస్తుంటేనే ఎంతో టేస్టీగా అనిపిస్తుంది కదా, తింటే అంతే సూపర్గా ఉందండి. చూసారా ఫ్రెండ్స్, హెమ్మీ అయిన లెమన్ రైస్ రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.